మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన ప్రదర్శిస్తుంది, అలాగే తేజస్వి మాటల్ని ఎవరు కూడా ఖండించలేదు మాట్లాడారు. అరాచక పాలన అంటే అర్థమైంది. మీరు 10 ఏళ్ల కాలంలో రాజకీయ నాయకులందరినీ కూడా గృహ నిర్బంధం పెట్టడము, అసలు ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి నీచమైన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి. సామాన్యుడు తన గోడు వినిపించుకోవాలనుకున్నప్పుడు వేదిక ధర్నా చౌక్, అలాంటి ధర్నా చౌక్ ఎత్తేస్తే హైకోర్టు ముట్టికాయలు వేసి ధర్నా చౌక్ని పునరుద్ధరింపజేసింది. అది మర్చిపోయినాడు కేసీఆర్. అరాచక పాలన దేన్ని అంటారు? బీఆర్ఎస్ పాలన అరాచక పాలన అంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. పేద ప్రజానికానికి ముట్టాల్సినటువంటి సంక్షేమం ముడుతూ ఉంది. రాష్ట్రానికి రావాల్సిన విదేశీ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. అభివృద్ధి జరుగుతూ ఉంది. మీరు చేసిన తప్పుల్ని, మీరు కాళేశ్వరంలో వృధాగా పారేసిన డబ్బుల్ని దాని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తే ఇది అరాచక పాలన కనబడుతూ ఉంది. కేవలం కేసీఆర్ కుటుంబానికే ఇది అరాచకం కనబడుతుంది తప్ప ఎక్కడ సామాన్యుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక ఎంపీ కూడా నారాజుతో లేడు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని ఇవ్వాల్సి ఉంది, డెఫినెట్గా కూడా ఇస్తాం.